హలో బెస్టీస్, నేను మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. నేను యూట్యూబ్ ఛానల్ చేసి 1 మంత్ అవుతుందని ఫస్ట్ బ్లాగ్లో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే నేను ఈ కొద్దిగా థర్డ్ వీక్ నుంచి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సబ్స్క్రైబర్స్ లేదు, వ్యూస్ అంతగా రావట్లేదని. అలాంటప్పుడు నేను యూట్యూబ్ చూస్తుండగా ఒక వీడియో అయితే చూశానండి. ఒక ఛానల్ చూశాను, సుహర్ష ఫ్యామిలీ ఇన్ కన్నడ అనేసి ఒక ఛానల్ అయితే చూశాను. దాంట్లో అక్క తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, తను మిస్టేక్స్ చేయడం వల్ల తన గ్రోత్ అవ్వకపోవడము, తను ఎలాంటి మిస్టేక్స్ చేసింది, తన ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటకు వచ్చింది, అలా చాలా ఎక్స్పీరియన్స్ చేసుకుంది. తను ఆల్రెడీ 2.5 years నుంచి అసలు గ్రోతే లేదంట. 2.5 years తర్వాత తను ఇప్పుడు సక్సెస్ అయింది. అయితే తను ఆ 2.5 yearsలో ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల తన గ్రోత్ లేదు, ఇలాంటివన్నీ షేర్ చేసుకుంది. నాకు అప్పుడు అనిపించింది, నేను స్టార్ట్ చేసి 1 మంతే అవుతుంది, నేను ఇంత ఫీల్ అవ్వడం కంటే కొంచెం ఆ అక్క మాటలు నాకు ఇన్స్పైరింగ్గా ఉండే, మోటివేషన్గా కూడా ఉండే. రియల్లీ చెప్తున్నాను. అందుకే నేను నెక్స్ట్ డే నా డే చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనేసి అనుకొని ఫ్రైడే రోజు నేను దేవుడిది వీడియోతోని స్టార్ట్ చేశానండి నా డే. నిన్న మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా హ్యాపీగా ఉండే. ఈ రోజుకి 1 మంత్ అయింది. అయితే నాకు మీకు చెప్పబోయే టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ టిప్ అండి. ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంటుంది కదా, అది కొంచెము యూనిక్గా, వేరే వాళ్ళకి ఆ పేరు వినగానే దాంట్లో స్టఫ్ బాగుంటుంది, ఓకే ఆ పేరు చూడగానే ఓకే వీళ్ళు బాగా చేస్తారు అని ఇట్లా వాళ్ళకు ఒక ఫీల్ రావాలి. వాళ్ళకు ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన అమెరికాలో అమ్మకుట్టి అని ఉంది. అమెరికాలో అమ్మకుట్టి అనగానే కళ్యాణి బొప్ప అనేసి అందరికీ తెలుస్తుంది. దాన్ని ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పరేషాన్ బాయ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పరేషాన్ బాయ్స్ అంటే ఇమ్రాన్ అన్న అంటే పరేషాన్ బాయ్స్. అలా ఛానల్ నేమ్ చెప్పగానే మన నేమ్ కూడా ఐడెంటిఫై అయ్యేలాగా ఉండాలి, అప్పుడైతే ఛానల్ గ్రోత్ బాగుంటుంది. అట్లా కొంచెం యూనిక్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ టిప్ అయితే, అంటే మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు, తనే వచ్చే 1 మంత్ అవుతుంది, తను మనకు టిప్స్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటూ ఉండొచ్చు అండి. ఇది కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి అండ్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్న వాళ్ళకి అట్లా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు సెకండ్ టిప్ అండి. సెకండ్ టిప్ ఏంటంటే, మనము యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామని మన ఫ్యామిలీ సపోర్ట్తోనే మనం ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నామని వేరే వాళ్ళకి ఎవరికి షేర్ చేయకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని నిజంగా ఇష్టపడి మనం పెట్టే వీడియోస్ అన్నీ వాళ్ళు లైక్ చేస్తున్నారు, మనం పెట్టేటివి వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనుకునే వాళ్ళకు షేర్ చేయాలి. అందరికీ తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, అట్లా అందరికీ షేర్ చేస్తే వాళ్ళు మొమాటం కొద్దీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతే తప్పించి మనం పెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే వాడు వ్యూ చేయరు. ఎందుకంటే మనకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి, మనకు వచ్చే లైక్స్ని బట్టి, వ్యూస్ని బట్టి అక్కడే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ మిస్టేక్ నేను చేశాను కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇలా నేను నాకు రిలేటివ్స్కి, ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి పంపించాను. కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ ఏమో 245+ ఉన్నారు, లైక్స్ ఏమో ఒక 40-50 లైక్స్ కూడా రావట్లేదు. అప్పుడే నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు నిజంగానే ఆ అక్క షేర్ చేసింది నాకు కరెక్ట్ రిలేటబుల్ అనిపించిందండి ఆ విషయం. అయితే ఎలా అంటే, ఇప్పుడు మొమాటం కొద్ది వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతే తప్పించి వాళ్ళకు నచ్చి లైక్ చేయడము. ఫస్ట్ మన నోటిఫికేషన్ సబ్స్క్రైబర్స్కి వెళ్తుంది. సబ్స్క్రైబర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వ్యూ చేయాలి. వ్యూ చేయకపోతే మన వీడియో ఇంకా అక్కడే బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అంటే ఎట్లా అంటే, నెక్స్ట్ వేరే వాళ్ళకి వెళ్ళదు అనమాట. మన వీడియో మన సబ్స్క్రైబర్స్ చూస్తేనే నెక్స్ట్ రిమైనింగ్ మెంబర్స్కి కనపడుతుంది. అప్పుడు చాలా వ్యూస్, లైక్స్ వస్తాయి. మన సబ్స్క్రైబర్స్ మన వీడియోని చూడనప్పుడు ఇంకా వేరే వాళ్ళకి చాలా తక్కువ రీచ్ అవుతుంది. అట్లాంటప్పుడు మనము స్టార్ట్ చేసేటప్పుడు ఎవరితో షేర్ చేయకుండా జెన్యూన్గా వచ్చే సబ్స్క్రైబర్స్ చాలు. మనం జెన్యూన్గా కంటెంట్స్ ఇస్తే ఎవరైనా వస్తారు. మనం జెన్యూన్గా వచ్చే వాళ్ళతో పాటు అప్పుడు కొంచెం ఫేమ్ అయ్యాక కొంచెం షేర్ చేసుకోవడం, మేము నాకు చెప్పలేదు, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు, అట్లాంటప్పుడు మనం షేర్ చేసుకుంటే చాలా తొందరగా రిజల్ట్ ఉంటుందండి, గ్రోత్ కూడా బాగుంటుంది.
ఇంకా కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ప్రమోట్ చేయమని ఆల్రెడీ యూట్యూబర్స్గా సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఛానల్ ప్రమోట్ చేయమని అలా అడగడం కూడా కరెక్ట్ కాదు. అది వాళ్ళ మీద ఉన్న ప్రేమతో వాళ్ళని బట్టి వచ్చే సబ్స్క్రైబర్స్ మనని చూసి ఎలా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు ఏదో మన అడిగామని ప్రమోట్ చేసినంత మాత్రాన కూడా మనకు సబ్స్క్రైబర్స్ రారు. ఇది ఒకటండి సెకండ్ టిప్. ఇంకొకటి ఇంపార్టెంట్ థర్డ్ టిప్ అండి. ఈ టిప్ ఏంటంటే ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటుంది అని అంటారు కదా సామెత, అది కరెక్ట్గా సూట్ అవుతుంది నేను చెప్పబోయే దానికైతే. ఏంటంటే చాలామంది మన బిగ్ బాస్ ఓటీటీ కంటెంట్ బిగ్ బాస్లో వచ్చేదంతా పోస్ట్ చేసుకొని కాపీ చేసేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటారు. అప్లోడ్ చేసుకుంటే వ్యూస్ లైక్స్ అయితే వస్తాయి, కాకపోతే మనకి గ్రోత్ ఉండదు. అది గ్రోత్ అవ్వదన్నమాట అదొకదానికి. ఎందుకంటే అక్కడ మనం ఫేమస్ అవ్వము. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ కూడా చాలా వీడియోస్ పెట్టి మిలియన్స్ లైక్స్ మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే నా ఛానల్లో కూడా సేమ్ వీడియో కాపీ చేసి పెట్టేసుకుంటే వ్యూస్ వస్తాయి కదా, వాళ్ళు పెట్టుకున్నారని మనకు ఆ ఇంటెన్షన్తో అయితే పెడతాము తొందరగా గ్రోత్ అవ్వచ్చు అనేసి. కానీ అక్కడ గ్రోత్ అవ్వలేమండి, అదొక్కటి అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఇది చాలా వీడియోస్ చూశాను, చాలామంది చెప్పారు, నేను కూడా అలానే సెర్చ్ చేస్తూ ఉంటే తెలుసుకున్నాను. అట్లా ఏంటంటే మనం వేరే వాళ్ళది చూసి మనం చేసుకుంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది మనకి. నేను చెప్పబోయే ఫోర్త్ టిప్లో అయితే మీకు తెలిసిపోతుందండి. ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటి అంటే మానిటైజేషన్ ఎప్పుడు అవుతుంది మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి, అప్పుడు మనకు మానిటైజేషన్ అయిపోతుంది అని మనం హ్యాపీగా ఉంటాం. కానీ అక్కడ మానిటైజేషన్లో అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఎవరికండి ఎంత కష్టపడతాం ఆ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి, వాచ్ అవర్స్ రావడానికి, వ్యూస్ లైక్స్, మన కష్టం అంతా ఒకటేసారి ఆ మానిటైజేషన్ అవ్వకపోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది. ఆ ఫీల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు నాతో షేర్ చేసుకున్నారు. తను ఎవరో కాదు, మా తమ్ముడు భార్య. తను 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, మానిటైజేషన్ అయిపోతుంది అనే టైంలో తనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే కాపీరైట్ కంటెంట్ ఉండడం వల్ల తనకు మానిటైజేషన్ అవ్వట్లేదు. కాపీరైట్ కంటెంట్ ఎలా తెలుస్తుంది మనకు? స్టార్టింగ్ తెలీదు. యాక్చువల్గా మనం తొందరగా గ్రోత్ అయిపోవాలా, ఇది చేద్దాం, వాళ్ళు పెట్టింది ఇది చేద్దాం అది చేద్దామన్న ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకోకుండా స్టార్టింగ్ పెట్టేస్తాం. ఇప్పుడు నేను చెప్పడానికి రీజన్ అదే అండి. మనం సక్సెస్ అయ్యాక ఈ మిస్టేక్స్ రాంగ్స్ అని చెప్పడం కంటే సక్సెస్లో ఉన్నప్పుడే గ్రోత్లో ఉన్నప్పుడే మనం చెప్తే స్టార్టింగ్ వాళ్ళకి అది కొంచెము హెల్ప్ అవుతుండొచ్చు అని నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి, అంతే. ఇప్పుడు ఎస్పెషల్ ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్లోనే కదా, నేను ఆ అక్క మాటలకి ఇన్స్పైర్ అయ్యి ఓకే ఇలాంటి మిస్టేక్స్ నేను కూడా చేశాను. కాపీరైట్ కంటెంట్ కొన్ని నాకు వీడియోస్లో అపియర్ అవుతుంది, కొన్ని వీడియోస్లో అపియర్ అవ్వదు. అది మానిటైజేషన్లో ప్రాబ్లం అవుతుంది. తను ఎలా సార్ట్అవుట్ చేసింది మానిటైజేషన్లో? తను కూడా తన వీడియోలో బాగా పోస్ట్ చేసింది. తన మానిటైజేషన్ అవ్వడానికి ఏమేమి సర్చ్ చేసింది, ఎలా తను సార్ట్అవుట్ చేసుకుంది తన ప్రాబ్లం. సక్సెస్ఫుల్గా మానిటైజేషన్ అయితే తనకు అయిపోయింది. అట్లా మనకి కొన్ని వీడియోస్ తెలియదండి. కొన్ని వీడియోస్లో మనకి వీడియోస్ పక్కనే కాపీరైట్ అనగానే ఇమీడియట్గా డిలీట్ చేసేస్తాం. కనపడకపోతే సిచ్యువేషన్ అది మనము వేరే వాళ్ళని చూసి అది మన దాంట్లో పోస్ట్ చేసుకొని కొన్ని అపియర్ అవ్వవు, అది మానిటైజేషన్లో ప్రాబ్లంగా తెలిసిపోతుంది. అది సార్ట్అవుట్ చేసి మనం ఆ ప్రాబ్లం తెలుసుకొని చేసేటప్పటికి చాలా టైం అవుతుంది. అప్పటికి మనకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అయ్యా ఏంటి ఇంత కష్టపడినాక కూడా మనం అమౌంట్ వస్తుంది అనుకునే టైంలో మనకు ఇలా అయిపోయింది ఏంటి అని చాలా ఫీల్ అవుతామండి. అందుకే నేను ఆ ఇప్పుడు ఫీల్ చేస్తున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలామంది మనం అమౌంట్ కోసమే వస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు టైంపాస్కి రారు. ఎంతో కొంత మనం ఎఫర్ట్స్ పెట్టి మన కంటెంట్ బాగుంటే మనకు ఆడియన్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇలా చాలా బాగుంటుంది. అదే మనము ఇంత కష్టపడి అమౌంట్ రాకపోతే ఎంత ఫీల్ ఉంటుంది, ఆ పెయిన్ భరించిన వాళ్ళకే అర్థమవుతుంది. నేను పర్సనల్గా కొన్ని వీడియోస్ చూసి వాళ్ళ పెయిన్ని అర్థం చేసుకొని ఇప్పుడు నా దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ వ్యూస్ కొంతమందికి వెళ్ళి అవును కదా అని అట్లా ఒకరికి ఒక పాయింట్ కనెక్ట్ అవుతుండొచ్చు అనే ఇంటెన్షన్తో
నేను వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ సీతాఫల్ మండి పిల్ల స్వర్ణ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.